హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెరీ స్మాల్ వ్లాగ్. సో ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈరోజు రోజ్ డే కాబట్టి ఇది మా హస్బెండ్ నా కోసం ఇచ్చిన రోజ్ మాట. చూడండి, మార్నింగ్ ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు తీసి నేను పెట్టుకుందాం అని చెప్పేసి అని రెడీ అయ్యాను. సో నేను కూడా రోజు ఇద్దామని అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆల్రెడీ ఈవినింగ్ నైట్ 7:30 అట్లా అయిపోతుంది. సో బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, కానీ రోజు అనేది ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టినా సరే ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది రావడానికి. సో అందుకోసమని ఇంకా నాకు అవ్వలేదు. సో ఎప్పుడు తనే వేస్తూ ఉంటారు, నేను ఎప్పుడు ఏది ట్రై చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు, ఎందుకో తెలీదు. సో ఇప్పుడైతే నాది డిన్నర్ 7:15 అవుతుంది. సో నా డిన్నర్ అనేది రెడీ అవుతుంది, మెంతు చపాతి. సో ఇది అయిపోయిన తర్వాత నేనైతే షాప్కి వెళ్తాను, ట్రై చేస్తాను మళ్ళీ ఏమైనా ఎక్కడైనా ఛాన్స్ ఉంటే రోజు దొరికితే నేను పట్టుకెళ్ళి తనకి ఇవ్వాలని చెప్పేసి నాకైతే ఉంది, విష్ ఉంది. సో చూద్దాము. సో ఈరోజు వ్లాగ్ అయితే చూసేసేయండి, చాలా సింపుల్ వ్లాగ్ ఇది. సో చూసేసేయండి. సో టుడే డిన్నర్కి వచ్చేసి చిక్ పీస్ కర్రీ అండి, అండ్ ఉడకబెట్టిన వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్ ఏంటంటే క్యాప్సికమ్, క్యారెట్, ఏముంటే అవి, బీన్స్, ఏముంటే అవి నార్మల్గా, వాటితో పాటు బ్రోకలీ కూడా. సో రెగ్యులర్గా అయితే తీసుకోను, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను, కానీ కంటిన్యూ చేయాలి ఇక్కడ నుండి. టుడే నా డిన్నర్ 2 చపాతీస్ అండ్ చిక్ పీస్ కర్రీ అండ్ వెజిటేబుల్స్, బ్రోకలీ, క్యాప్సికమ్. యాక్చువల్లీ ఇవి ఆవిరి మీద ఉడికించిన వెజిటేబుల్స్. డైలీ ఇలాగే ఉండదండి, ఏదో ఒకటి మారుస్తూ ఉంటాను. ఈ మధ్యన వెయిట్ బాగా పెరిగిపోయాను, దట్స్ వై మాట అర్లీ డిన్నర్ అండ్ ఇలా వెజ్జీస్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో చూడాలి, వెయిట్ అయితే అస్సలు తగ్గట్లేదు, చాలా కష్టమైపోతుంది తగ్గడం. సో చూడాలి, వెంటనే అవ్వదు కదా. సో ఇప్పుడైతే రోజు కోసం ట్రై చేయడానికి బయలుదేరానండి. టైం వచ్చేసి 7:30 దాటేసింది. చూడాలి, ఎక్కడైనా దొరికితే రోజెస్ తీసుకుని వెళ్ళి తనకి ఇచ్చి ఒక సరదాగా ప్రపోజ్ చేసేసి, రోజ్ డే కాబట్టి వచ్చేద్దామని ప్లాన్ అన్నమాట. సో చూద్దాం నా అదృష్టం ఎంతవరకు ఉందో. నాకైతే ఆ అదృష్టం మీద అసలు నమ్మకమే లేదు, చూద్దాము. సో వెళ్తున్నాను, దొరకాలని చెప్పేసి కోరుకుంటూ. సో నేను బయలుదేరేసరికి 7:30 దాటేసిందండి. అసలు నేను ఇండివిజువల్గా ఇలా వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. అయితే మా హస్బెండ్ లేకపోతే మా అబ్బాయి తీసుకెళ్తున్నారు బయటికి. వాళ్ళతో వెళ్ళడం అలవాటు అయిపోయింది, నేను వెళ్ళలేక కాదు. సో మా ఇంటికి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇది రిలయన్స్ ఉంటే అక్కడ అడిగితే ఉన్నాయి లోపల చూడండి మేడం అని అన్నారు. అంటే లోపలికి వెళ్ళి చూస్తే అవేమో లేవు. అక్కడ అడిగాను కానీ లేవని చెప్పేసి చెప్పారు. ఇంకా సరే అని వచ్చేస్తే లాస్ట్కి మా ఏరియా అంతా ఒక 3 కిలోమీటర్స్ తిరిగితే అక్కడ నాటు పూలు అంటారు కదా, అవి దొరికాయి. సో వెళ్ళాను అవి తీసుకుని. ఇంకేమీ దొరకలేదు కదా, ఏదో ఒకటి అన్నట్టు ఆర్డర్ పెడితే వచ్చుండేవి. సో ఇన్స్టెంట్ ప్లాన్ కాబట్టి అవ్వలేదు. ఇంకా ఏదో ఒకటి దొరికిందిలే అని చెప్పేసి అని, చిన్న చిన్న సంతోషాలు అని చెప్పేసి అని అంటారు కదండి. సో దానిలో భాగంగా పట్టుకెళ్ళి అయితే నాకు దొరికినవే నేను ఇచ్చాను. సో నేను ఇచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఎందుకు ఇవి, నాకెందుకు ఇవి అంటున్నారు. ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు ఎంత కష్టపడి అంటున్నారు. సో ఇచ్చేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసారు. బయటికి వెళ్దామని చెప్పేసి అని ప్లాన్ ఉంది. సో బయటికి అంటే కాఫీ షాప్కి వెళ్దామని చెప్పేసి అని. కాఫీ ఇంట్లో కూడా పెట్టుకుని తాగొచ్చు, కానీ బయటికి వెళ్ళి తాగితే దాంట్లో ఒక ఆనందం అన్నమాట. సో అందుకే బయలుదేరేసాం ఇంటికి వచ్చి. ఇంకా దాంతోపాటు మావాడు కూడా రెడీ అయ్యాడు వస్తామని మాతో పాటు. సో అందరం కలిపి ఒక
చెన్నాపట్నం ఫిల్టర్ కాఫీ అని మాకు దగ్గరలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. బాగుంటుంది, చిన్న షాపే కాకపోతే బాగుంటుంది చూడటానికి. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాం కానీ నాకైతే నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఈ మధ్యకాలంలో కొంచెం డైట్ మెయింటైన్ చేద్దామని చెప్పేసి నైట్ టైం బ్లాక్ కాఫీయే తీసుకుంటున్నాను. సో బ్లాక్ కాఫీ తాగుదామని అనుకున్నాను. మా హస్బెండ్ మాత్రం ఎప్పుడు క్యాపుచినో కానీ అలాంటివి ఏవో తాగుతారు నార్మల్గా. అయితే ఈరోజు అయితే నాతో పాటు ఆయన కూడా బ్లాక్ కాఫీ చెప్పుకున్నారు. అక్కడ మ్యూజిక్ వస్తుంది, అది ఓల్డ్ హిందీ మ్యూజిక్ అన్నమాట. చాలా చాలా బాగా ఉంది అది. నైట్ టైం ఆ మ్యూజిక్ చుట్టూ ఆ అంబియన్స్, పక్కన బీచ్ రోడ్, చాలా 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 పీస్ఫుల్గా అనిపించింది చాలా రోజుల తర్వాత. సో అలా రిలాక్స్ అవుతున్నమాట. ఈ లోపల కాఫీ రానే వచ్చింది, బ్లాక్ కాఫీ. చూడండి ఆ కప్స్ ఎంత బాగున్నాయో అన్నీ. అవంతా కూడా ఇత్తడితో చేసినవి అనుకుంటా, చాలా చాలా బాగున్నాయి. సో అది యాక్చువల్లీ బ్లాక్ కాఫీ నేను స్మెల్నే చాలా చాలా బాగా ఆస్వాదిస్తాను. స్మెల్ చేసిన తర్వాత ఒక 5 minutes అప్పుడు తాగుతాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బ్లాక్ కాఫీ. చేదుగా ఉంటుంది అని అనుకోకండి. సో మా హస్బెండ్ కూడా నాతో పాటు జాయిన్ అయ్యారన్నమాట బ్లాక్ కాఫీ. సో తనకి అస్సలు నచ్చలేదు. ఫస్ట్ టైం ట్రై చేశారు, నచ్చలేదు. ఇంకెప్పుడు నేను తాగను బ్లాక్ కాఫీ అని అన్నారు. సో నాకైతే అలవాటు అయింది. నేను ఇంట్లో నాకు నిద్ర పట్టకపోయినా కొంచెం మైండ్ పీస్ఫుల్గా లేకపోయినా నేను బ్లాక్ కాఫీ తాగుతూ ఉంటాను, నాకు అలవాటు ఉంది కాబట్టి. సో నాకు చాలా బాగా ఆస్వాదిస్తూ ఉంటాను ఆ టేస్ట్. మా వాడైతే ఇంకా హాట్ చాక్లెట్ చెప్పుకుని తాగేసిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇది మాకు క్యూట్ అండ్ స్వీట్ అండ్ స్మాల్ 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 క్యూట్ వ్లాగ్ అన్నమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.